వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్ధమైందని, ప్రజాప్రాతినిధ్యం చట్టం మరియు 1960 నిబంధనలకు లోబడే ఉందని, కొన్ని చిన్నపాటి పద్ధతులను ఖచ్చితంగా పాటించినంత మాత్రాన మొత్తం ప్రక్రియను రద్దు చేయలేమని కోర్టు తెలిపింది. ఈ సర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛ మరియు పారదర్శక ఎన్నికల సూత్రాలను ముందుకు తీసుకెళ్తుందని, ఇది ఓటర్లపై ఎటువంటి అదనపు భారాన్ని మోపటం లేదని ధర్మాసనం పేర్కొంది. ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడానికి మాత్రమే ఎన్నికల సంఘం పౌరసత్వాన్ని తనిఖీ చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఒకవేళ ఓటర్ జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగిస్తే పౌరసత్వంపై ఈసీ నిర్ణయమే తుది నిర్ణయం కాదని, తదుపరి విచారణ కోసం ఈ కేసులను కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి సమర్థ అధికార యంత్రాంగానికి పంపవచ్చునని తెలిపింది. బీహార్ సర్ రాజ్యాంగ భద్రతపై వచ్చిన ఈ తీర్పు భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సోం వంటి ఇతర రాష్ట్రాల్లో జరగబోయే తదుపరి రౌండ్ల సర్ ప్రక్రియలపై కూడా ప్రభావం చూపుతుంది. మొత్తంగా ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చట్ట పరిధిలోనే ఉందని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, రాహుల్ గాంధీకి ఇది ఒక ఎదురుదెబ్బ అనే చెప్పొచ్చు. అక్రమ వలసదారుల ఓట్ల ద్వారా అధికారం సంపాదించాలి అనే దుర్బుద్ధితో దేశ అంతర్గత రక్షణ విషయంలో కూడా రాజీ పడుతూ కొన్ని రాష్ట్రాలు అక్రమ వలసదారులకు అన్ని గుర్తింపు పత్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. అక్రమ వలసదారులు అని ముద్ర వేసి నిజమైన దేశ పౌరులైన ముస్లిం ఓటర్లను తొలగిస్తున్నారు అని ఆరోపణలు పైన చెప్తూ వచ్చారు. సాధారణంగా బంగ్లాదేశ్ మరియు మయన్మార్ నుంచి వచ్చేవారు ముస్లిం సాంప్రదాయాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే స్థిరపడుతున్నారు. అటువంటి కొత్త వారు తమ ఇలాకాలోకి వస్తే స్థానిక భారతీయ ముస్లింలు వారిని గుర్తించడం సులువు. అటువంటి వారిని వీరు కానీ వీరి స్థానిక మత రాజకీయ నాయకులు కానీ గుర్తించిన వెంటనే వారి గురించి ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే భారతీయ ముస్లింలకు మేలు చేసిన వారు అవుతారు. స్థానిక భారతీయ ముస్లింలకు అందవలసిన ప్రభుత్వ ప్రకటిస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఈ దేశ పౌరులు కాని ముస్లింలు పొందుతూ తమకు నష్టం కలిగిస్తూ ఉంటే అటువంటి అక్రమ పౌరులను గుర్తించి ప్రభుత్వానికి తెలపడం భారతీయ ముస్లింలకే మంచిది. అవునా కాదా? దీనివల్ల నిజమైన భారతీయ ముస్లింలు సర్ లేదా ఎన్ఆర్సీ సమయంలో గుర్తింపు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండనే ఉండదు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.